ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త టొయోటా ఫార్చునర్ 2024లో గ్లోబల్ మార్కెట్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్, ఇంజిన్ ఆప్షన్స్ తో పాటు గొప్ప డిజైన్ మార్పులు, కొత్త ఇంటీరియర్ ను పొందుతుంది. ప్రస్తుత ఫార్చునర్ ఇన్నోవా క్రిస్టాకు ఐఎంవి ప్లాట్ఫామ్ పై ఆధారపడి ఉంది. జపాన్ కు చెందిన కంపెనీ టొయోటా హిలక్స్ లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ ను యూరోపియన్ మార్కెట్ లో విడుదల చేసింది. హిలక్స్ ఎంహెచ్ఈవి అని పిలువబడే ఈ కొత్త పికప్ యూరోపియన్ మార్కెట్ కోసం థాయిలాండ్ లో తయారు చేయనుంది. కొత్త మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కొత్త టొయోటా ఫార్చునర్, ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో, ల్యాండ్ క్రూయిజర్ 70 తో సహా ఇతర టొయోటా మోడళ్లలో ప్రవేశపెట్టబడుతుందని కొత్త నివేదికలు సూచిస్తున్నాయి. అయితే నెక్స్ట్ జనరేషన్ మోడల్ కొత్త టిఎన్జిఏఎఫ్ ఆర్కిటెక్చర్ పై రూపొందించి అభివృద్ధి చేయబడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ల్యాండ్ క్రూయిజర్ 300, లెక్సస్ ఎల్ఎక్స్ 500డి టకోమా పికప్ తో సహా మల్టీ గ్లోబల్ కార్లకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ ఆర్కిటెక్చర్ విభిన్న బాడీ స్టైల్ కు, ఐసిఈ అండ్ హైబ్రిడ్ తో సహా మల్టీ ఇంజిన్ ఆప్షన్ కు అనుకూలంగా ఉంటుంది. కొత్త టొయోటా హిలక్స్ ఎంహెచ్ఈవి 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సెటప్ తో వస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని చేర్చడం వల్ల సాధారణ మోడల్ కంటే 10% ఫ్యూయల్ సిస్టమ్ మెరుగుపడిందని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో వస్తుంది. హైబ్రిడ్ సెటప్ లో 48 వోల్ట్ బ్యాటరీ, చిన్న ఎలక్ట్రిక్ మోటార్, జనరేటర్, ఇతర భాగాలు ఉంటాయి. వాహనం స్టార్ట్ స్టాప్ సిస్టమ్ తో వస్తుంది. కొత్త టొయోటా ఫార్చునర్ 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సెటప్ తో పొందుతుంది. కొత్త మోడల్ టకోమా పికప్ నుండి స్టైలింగ్ ఇండికేషన్ రావచ్చని భావిస్తున్నారు. బెటర్ ఆఫ్ రోడ్ క్రెడెన్షియల్స్, వైడ్ ఫెండర్ ఫ్లేస్, స్ట్రింగ్ బానెట్, తెల్లటి బాడీ వర్క్ తో కూడిన బ్లాక్ రూఫ్, ప్లేడ్ వీల్ ఆర్చెస్, స్కిడ్ ప్లేట్స్ చుట్టూ ప్రముఖ క్లాడింగ్ కోసం అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఎస్యూవికి 2.4 లీటర్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా లభిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్, మెరుగైన టార్క్ అసిస్ట్, సపోర్ట్, రీజనరేటివ్ బ్రేకింగ్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మైల్డ్ హైబ్రిడ్ సెటప్ హిలక్స్ ఆఫ్ రోడ్ అండ్ టోయింగ్ సామర్థ్యాలపై ఎటువంటి ప్రభావం చూపదని కంపెనీ పేర్కొంది.